ప్రవీణ్ పగడాల గారి డెడ్ బాడీ అంటే చనిపోయిన మృతదేహం కొంతమూరు టోల్ ప్లాజా గుంతలో పడి ఉంటే అక్కడంట ఆయన చేతి వేలి ముద్ర వేసి ఆయన ఫోన్ స్క్రీన్ అన్లాక్ చేశారంట. ఇది అసాధ్యం. ఎందుకంటే స్క్రీన్ అన్లాక్ చేయాలంటే, వేలి ముద్ర వేసి చేయాలంటే మనిషి బ్రతికుండాలి. ఎందుకంటే అప్పుడు మనిషి శరీరంలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను వేలి ముద్ర వేస్తే ఒక కరెంట్ షాక్ ఫోన్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోద్ది, సిగ్నల్ లాగా వెళ్ళిపోద్ది. అప్పుడు యాక్టివేట్ అయ్యిద్ది ఫోన్ స్క్రీన్. థంబ్ వేయగానే, వేలి ముద్ర వేయగానే అప్పుడు మాత్రమే ఆ వేలి ముద్రను గుర్తించి ఇది ప్రవీణ్ గారిదా కాదా అని నిర్ధారించి స్క్రీన్ లాక్ ఓపెన్ అవుద్ది. చనిపోయిన మనిషి శరీరంలో కరెంట్ ఉండదు, అంటే రక్త ప్రసారం ఉండదు. కాబట్టి 100 సార్లు వేలి ముద్ర వేసినా ఫోన్ లాక్ ఓపెన్ కాదు. కేసు మొత్తం ఈ పాయింట్ మీదనే డిపెండ్ అయ్యింది. దీని మీద హైకోర్టులో వాదించాలా? పోలీసులు ఇక్కడే అడ్డంకి ఇరుక్కున్నారు. దీని మీద రాజమండ్రి ఐజీ గారు ఏం మాట్లాడారు? ఆయన వేలు ముద్ర వేసి మేము ఫోన్ లాక్ అన్లాక్ చేసామన్నారు. ఆ వీడియో పెట్టారు, చూడండి ప్లీజ్. అక్కడ వారి డెడ్ బాడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని దాన్ని వారి ఫింగర్ ప్రింట్ సహాయంతో ఓపెన్ చేసి అక్కడున్న వారి ఫోన్ నంబర్స్ ద్వారా కాంటాక్ట్ చేస్తే వారు మనకి మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారని మనకు తెలిసింది. మరి చనిపోయిన ప్రవీణ్ గారి వేలి ముద్ర వేసి కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు ఫోన్ లాక్ ఎలా ఓపెన్ చేశారు? అది అసాధ్యం. అది పాస్వర్డ్ ఆప్షన్లో ఉంది. పాస్వర్డ్ హంతకులు వీళ్ళకి ఇచ్చారు, లేదా హంతకుడే పక్క నుండి ఫోన్ ఆన్ చేసి ఉండొచ్చు. దీని వెనక ఏం జరిగింది అంటే, మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి పరిశోధన మొదలు పెట్టాలి. హైదరాబాద్లో ప్రవీణ్ గారిని కిడ్నాప్ చేసిన మరుక్షణం కొట్టేసి ఫోన్ లాక్కున్నారు. అది ఫోన్ వచ్చేసి 4 ఆప్షన్స్లో ఉంటుంది. ఐఫోన్ ఫేస్ రికగ్నిషన్, ఐ రికగ్నిషన్, పాస్వర్డ్ రికగ్నిషన్, థంబ్ రికగ్నిషన్, 4 ఆప్షన్స్. ఆయన థంబ్ పెట్టుకున్నారు. థంబ్ పెట్టుకుంటే మందు కొనలేరుగా, ఫోన్పేలు చేయలేరుగా. అందుకని థంబ్ ఆప్షన్ పాస్వర్డ్ కిందకి మార్చారు. ఆ పాస్వర్డ్ ఆయన దగ్గర లాక్కున్నారు, తెలుసుకున్నారు, పేమెంట్లు చేసేసారు. ఇలా పేమెంట్లు చేసుకుంటూ మందు షాపుల దగ్గర స్కిట్లు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఈ బండిని కూడా వ్యాన్లో వేసి తీసుకొని పోయారు, ట్రక్లో. వేరే బండితో షూటింగ్ చేశారు. ఆ బండికి, ప్రవీణ్ గారి బండికి ఇంజన్ దగ్గర రైట్ సైడ్ లోగో తేడా ఉంది. హ్యాండిల్ దగ్గర ఈ హంతకుడు బండికి సెల్ ఫోన్ పోచ్ ఉంది, అదే స్టాండ్ ఉంది. ప్రవీణ్ గారి బండికి లేదు. ఇట్లా అలాగే వెనక నంబర్ ప్లేట్ దగ్గర ప్రవీణ్ గారి బండికి కింద చిన్న ఇండికేషన్ లైట్ ఉంది, అది హంతకుడు బండికి లేదు. ప్రవీణ్ గారి డ్రెస్ కోడ్ వేరు, డ్రెస్ అంతా వేరు, వీడి డ్రెస్ మొత్తం వేరు. ఏలూరు రోడ్లో చూపించిన ఫేసు రివీల్ చేసి కూడా చూపించారు. అది కోల ముఖం, వెడల్పు ముఖం. ఎవరిది? ప్రవీణ్ గారిది. ఈ విలన్ గారిది కోల ముఖం. చాలా తేడాలు ఉన్నాయి. అసలు కేసులో ఇప్పుడు ఇరుక్కుంది ఎక్కడంటే, బేసిక్గా ఈ వేలు ముద్ర వేసి ఫోన్ ఓపెన్ చేసామనే కానీ ఇరుక్కున్నారు. దీనికి ఏంద్ర స్వామి అంటే, ఇక్కడ ఇలా కొట్టేసి పాస్వర్డ్ లాక్కొని థంబ్ ఆప్షన్ ప్రవీణ్ గారు పెట్టుకుని ఉంటే ఆ ఆప్షన్ తీసేసి పాస్వర్డ్ ఆప్షన్ పెట్టుకున్నారు. పాస్వర్డ్ ఆప్షను అమౌంట్ పే చేయడానికి ఉంటుంది, దాన్నే స్క్రీన్ లాక్ ఓపెన్ కూడా పెట్టుకున్నారు. అది ఇక్కడ మీరు గమనించాల్సింది. ప్రవీణ్ గారికి పేమెంట్ చేయడానికి పాస్వర్డ్ వేరు, స్క్రీన్ లాక్ చేయడానికి వేలు ముద్ర. ఆ వేలు ముద్ర ఆప్షన్ మార్చేసి పాస్వర్డ్ పెట్టారు. ఈ రకంగా సెట్ చేసుకొని షూటింగ్లన్నీ పూర్తి చేశారు. క్లైమాక్స్లో ఈ కొంతమూరు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేటప్పటికి ఈ డూబ్గాడు అప్పటిదాకా వాడు ఉపయోగించిన బుల్లెట్ని పక్కన పడేసి ప్రవీణ్ గారు బుల్లెట్ని ట్రక్లోంచి దించి దాని మీద నుంచి నేరుగా వెళ్ళి కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర గుర్తులో క్లాస్ 1గా లోపలికి దించాడు. తర్వాత డెడ్ బాడీ నాడేసి బాడీని దాని మీద పడేశారు. ఇది జరిగింది. ఇది తేలాలి అంటే నయారా పెట్రోల్ బంక్ ఫుటేజ్ బయటకు రావాలి. వీడు ఎలా బండిని గొంతులో దించాడు, తర్వాత డెడ్ బాడీని తెచ్చి ఎలా పడేసి బండిని బయటపడేశారు, ఇదంతా తెలియాలంటే నయారా పెట్రోల్ బంక్ ఫుటేజ్ ఖచ్చితంగా ఆ ఒక్కరోజు కాదు, ఆ రోజు పొద్దున్నే 2వ రోజు దాకా కావాలా. దానికంటే ముందు 1 నెల రోజుల ముందు కూడా కావాలి. ఎందుకంటే ఈ బండిని ఎట్ట దించాలా, డెడ్ బాడీని ఎట్టేయాలనేది రెక్కి జరిగి ఉంటుంది. వాళ్ళు చాలాసార్లు బండిని దించుంటారు కొంతలో బుల్లెట్ని. వాళ్ళ దగ్గర ఒక బుల్లెట్ ఉందిగా, దానికి సెల్ ఫోన్ స్టాండ్ ఉంటుంది, వెనక ఇండికేషన్ లైట్ ఉండదు, ఇంజన్ దగ్గర లోగో వేరు, మళ్ళీ ప్రవీణ్ గారి లోగో వేరు. అందువల్ల వేరే బుల్లెట్తో వాళ్ళు ప్రయోగాలు చాలా చేసుకుంటారు.
రిక్కి జరిగి ఉంటుంది. ఆ రిక్కి తెలియాలన్నా 4 రోజులు డేటా తీయాలా. ఎక్కడిది? నేరా పెట్రోల్ బంక్ది. అంటే ప్రవీణ్ గారి హెల్మెట్కి రైట్ సైడ్ లోగో ఉంది, వీడికి ఫ్రంట్ సైడ్ ఉంటుంది. డ్రెస్ కలర్ అంతా వేరు. అలాగే హైట్లో కూడా తేడా ఉంది. ప్రవీణ్ గారు 5.6, ఈ కొంతమూరు టోల్ ప్లాజా దగ్గర కానీ, ఈ పెట్రోల్ బంకుల దగ్గర కానీ బండి నడిపినోడు మొత్తం దాదాపుగా 6 అడుగులు ఉన్నాడు. వాడు కాళ్ళు 2 నేల కానించి కుక్క పిల్లని దోసినట్టు బుల్లెట్ దోసుకుంటూ పోతున్నాడు. ప్రవీణ్ గారికి అంత సీన్ లేదు, కాళ్ళు ఆనవు. చాలామంది సబ్జెక్టు. ఇప్పుడు హైలైట్ కేసు హైకోర్టులో ఏందయ్యారంటే, మీరు డెడ్ బాడీ ఏలుముద్రేసి ఫోన్లోకి ఎలా ఓపెన్ చేశారు, ఆడెరక్కపోయారు. సో షూటింగ్ లైన్ ఇలా చేసుకొని బండిని నైస్గా గొంతులో దించి అక్కడ కట్ చేశారు పోలీసులు. తర్వాత చూపిరు, ఎదుగుదుగుదో ఎదుగుదుగుదుగుదుగో బ్లింక్ మంది, అదిగదుగదుగో పొగ వచ్చింది, అదిగదుగుదో దుమ్ము వచ్చింది అంటారు. ఏది కనపడదు, అంత వెనక నుంచి చూపిస్తారు. ఏంది చూపించేది? తొక్క. నేరా పెట్రోల్ బంక్ ఫుటేజ్ అసలు చూపిరు. అంత అబద్ధం కదా. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఏంది అని చెప్పానంటే, హైదరాబాద్లోనే వీళ్ళు వేలుముద్ర ఆప్షన్ తీసేసి ఈ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ క్యాన్సిల్ చేసి పాస్వర్డ్ ఆప్షన్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ పాస్వర్డ్ ఆప్షన్లోనే ఫోన్ ఉంది. ఆ పాస్వర్డ్ ఆప్షన్ పోలీసులకు ఫోన్ చేసినా చెప్పు ఉండాలా, లేకపోతే హంతకుడు ముంతగాడు ఉండి ఫోన్ ఆన్ చేసి ఆ రామ్మోహన్ అనే వాళ్ళ ఫ్రెండ్కి చిట్ట చివరి కాల్ చేశారంట. ఈ ఫోను ఫింగర్ ప్రింట్ ఆప్షన్లో లేదు, అది పాస్వర్డ్ ఆప్షన్లో ఉంది. పాస్వర్డ్ పోలీసులకి ఎలా తెలిసింది? మేము ఏలుముద్రేసి ఎలా ఓపెన్ చేసినామని ఐజీ గారు చెప్పినారు. ఇది కేసులో హైలైట్ పాయింట్. దట్స్ ఆల్, దిస్ వీడియోస్ క్లోజ్.